హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లిఫ్ట్లో పడి వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన చాంద్రాయణగుట్టలో జరిగింది. లిఫ్ట్లో 5వ అంతస్తు నుంచి పడినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. లిఫ్ట్ ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. బటన్ నొక్కగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయిందని, లిఫ్ట్ రాకపోవడంతో చూసుకోకుండా కాలు పెట్టి 5వ అంతస్తు నుంచి పడిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు భవన యజమాని నిర్లక్ష్యంపై నివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లిఫ్ట్లో పడి వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన చాంద్రాయణగుట్టలో జరిగింది. లిఫ్ట్లో 5వ అంతస్తు నుంచి పడినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. లిఫ్ట్ ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. బటన్ నొక్కగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయిందని, లిఫ్ట్ రాకపోవడంతో చూసుకోకుండా కాలు పెట్టి 5వ అంతస్తు నుంచి పడిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు భవన యజమాని నిర్లక్ష్యంపై నివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్కి ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చంద్రాయణగుట్టలో యొక్క దారుణం కూడా చోటు చేసుకుంది. అయితే కూతుర్ని చూడటానికి వచ్చిన ఒక తండ్రి లిఫ్ట్ సంబంధించిన విషయంలో పడి చనిపోయిన ఘటన కూడా చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క చంద్రాయణగుట్టకు సంబంధించి చూస్తే ఏదైతే ఒక బిల్డింగ్ పూర్తిగా 5 అంతస్తుల బిల్డింగ్ భవనం కట్టారో దానికి ఎలాంటి ఒక సంబంధించి పూర్తిగా అనుమతి లేదు. అంతేకాకుండా లిఫ్ట్కు సంబంధించి కూడా ఎలాంటి అనుమతి లేకుండానే ఈ యొక్క అక్రమంగా ఈ యొక్క భవనాన్ని నిర్మించారు. అయితే ఈ యొక్క భవనంలో అంతా కూడా జిహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండానే ఈ యొక్క భవనం నిర్మించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే కూతుర్ని చూడడానికి అబ్దుల్ బిన్ సయ్యద్ 69 సంవత్సరాలు. కూతుర్ని చూసిన దాని తర్వాత 5వ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ సంబంధించి చూస్తే మాత్రము లిఫ్ట్ రాకుండానే వచ్చినట్టు చూపించడము, దాని తర్వాత లిఫ్ట్ డోర్ తీసి ఒక్కసారిగా లోపలికి వెళ్ళడంతో అప్పటికి లిఫ్ట్ రాకపోవడంతో ఆ గుంతలో పడి చనిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా ఈ యొక్క ఘటనకు సంబంధించి చూస్తే మాత్రము ఆ యొక్క ఎవరైతే యొక్క బిల్డింగ్ సంబంధించిన యజమాని ఇలాంటి ఒక పూర్తిగా నిర్మాణం సరైన నిర్మాణం కట్టకపోవడంతోనే ఒక తన తండ్రి చనిపోయారని చెప్పి కూడా కూతురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఎవరైతే ఇందులో అక్రమ్ కావచ్చు, అంతేకాకుండా మసూద్ ఇద్దరు కూడా ఈ యొక్క భవనానికి సంబంధించి మెయింటెనెన్స్ చేస్తున్నారు. మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేయకపోవడము, ప్రతి నెల ఈ యొక్క 5 అంతస్తులో నివసిస్తున్న వారంతా కూడా నెలకి ఒక్కొక్క ఫ్లాట్కి సంబంధించి 1000 రూపాయలు చొప్పున ఇవ్వడము, అయినా కూడా వీరు మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవడం వల్లనే ఈ యొక్క అబ్దుల్ బిన్ సయ్యద్ అనే ఒక 69 సంవత్సరాల వృద్ధుడు యొక్క గుంతలో పడి చనిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కూడా హాస్పిటల్ తరలించారు. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇందులో ఎవరెవరి లిఫ్ట్ సంబంధించిన లోపం ఉందో దానిపైన పూర్తిగా ఈ యొక్క కేసు నమోదు చేసి త్వరలో వారిని అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పూర్తిగా ఈ యొక్క ఘటనకు సంబంధించి చూస్తే అపార్ట్మెంట్ వాస్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి కూడా లిఫ్ట్ సరిగ్గా పనిచేయకపోవడము, దీనికి సంబంధించి ఫిర్యాదు చేసిన ఈ యొక్క మెయింటెనెన్స్ వారు పట్టించుకోకపోవడము, దానివల్ల ఒక నిండు ప్రాణము యొక్క గాల్లో కలిసిపోయిందని కూడా దీనికి సంబంధించి చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా సిచ్యువేషన్ మాత్రము ప్రజెంట్ ఉద్రిక్త వాతావరణం ఉంది. ఎందుకంటే ఎవరైతే ఒక మెయింటెనెన్స్ చేస్తున్నారో ఇద్దరు వారిని అరెస్ట్ చేయాలంటూ కూడా ప్రధానంగా అపార్ట్మెంట్ వాసులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. త్వరలో ఇందులో దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు పాత్ర ఉందో వారిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.